హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామో ఇంట్లో చెప్తాను. ఫుల్ వీడియోనైతే నేను పోస్ట్ చేస్తాను, ఒకసారి చూసేయండి. ఈ వీడియోలో అయితే మా తొట్టి గ్యాంగ్ తోటి మేము బయటికి వెళ్తున్నాము. ఇక్కడైతే బస్ ఎక్కేసాక నాకు నిద్ర వచ్చేసింది. మా అన్నయ్య అందరికి హాయ్ చెప్పేస్తుంటే హాయ్ చెప్పేయండి. ఇది ఎక్కడ ఫ్రీ బస్ పెట్టారో కానీ మా అమ్మ ఫ్రీ బస్ ఉందనేసి ఎక్కిచ్చేసింది. ఊపిరే ఆడట్లేదు ఈ ఎండకి. ఇదైతే ఉప్పల్ స్కై వాక్. ఇక్కడ ఏదో ఫ్లైఓవర్ పడుతుందనేసి ఈ స్టాప్ని మూసేశారంట. కానీ మూసేసినప్పటి నుంచి ఇక్కడ జనాలను చూడండి ఎంత ఇబ్బందులు పడుతున్నారు. అందులో మేము కూడా ఒకరమండి. ఇక్కడ మేము ఎక్కడికి వచ్చామంటే ఎన్టీఆర్ గార్డెన్. ఇక్కడ ఈవినింగ్ టైంలో చాలామంది వస్తూ ఉంటారు. చాలా ఎంజాయ్గా ఉంటుంది. అన్ని గేమ్స్ ఉంటాయి, వాటర్ గేమ్స్ అని, జైంట్ వీల్స్ అని, ఇంకా చాలా ఉన్నాయి. అది లాస్ట్లో చూసుకు. ఇక్కడ నన్నైతే మా అమ్మ ఎత్తుకుంది. ఎందుకంటే తను కింద దించితే నేను ఎక్కడికి ఉరికేస్తున్నాను. వాళ్ళకి తెలియకుండా నేను ఎక్కడెక్కడో పరిగెడుతున్నాను. అందుకే ఇక్కడ ఏడుస్తున్నాను. ఇక్కడ ఎవరి ఫోన్లో వాళ్ళే బిజీగా ఉన్నారు. ఇక్కడ నేను మా అన్నయ్య కలిసి ఆ వాటర్ నుంచి తప్పించుకోవడానికి పరిగెడుతున్నాం. అబ్బా, నన్నైతే ప్రశాంతంగా వదిలేయండి, నేను ఎక్కడైనా తిరిగేసి మీ దగ్గరికే వస్తాననేసి. చూడండి మా బన్నీ ఏం చేస్తున్నాడు. నాకు ఇక్కడ మా పెద్దమ్మ కూర్చున్న ప్లేస్ నచ్చింది. అందుకే మా పెద్దమ్మ లేవగానే అక్కడే కూర్చున్నాను. లాస్ట్లో నాకు ఈ కార్ని చూస్తే భలే అనిపించిందండి. అందుకే నేను కార్ ఎక్కేసాను. మా మమ్మీ ఏమో ఎక్కకుండా పోదాం అనుకుందేమో, కానీ నేను ఎక్కిన తర్వాతనే పోదాం మమ్మీ అని చెప్పి ఇలా ఎక్కేసి ఒక రౌండ్ అయితే తిరిగేసాను. మధ్య మధ్యలో నాకు చాలా భయం వేసింది. మా మమ్మీని అయితే రా మమ్మీ, నేను వెనకాలే, నా ఎమ్మటే రా మమ్మీ అనుకుంటూ ఇలా వెళ్తూనే ఉన్నాను. తర్వాత లాస్ట్లో పార్క్ చేసేసి వచ్చేసాను. ఇక్కడ చూడండి, మా అన్నయ్య కూడా నా వెంటనే వస్తున్నాడు, ఎక్కడ భయపడతానో ఏమో అనేసి. ఇలా ఒక రౌండ్ అందరినీ అటు ఇటు చూసుకుంటూ అన్ని గేమ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని ఎంజాయ్ చేస్తూ ఈ కార్లోనే వచ్చేస్తున్నాను. నేను ఒకటే కార్ ఎక్కాను, ఎందుకంటే నాకు అన్ని గేమ్స్ ఆడడం రాదు. ఇప్పుడు చూడండి నేను ఎలా పార్క్ చేశాను మీకు చూపిస్తాను. ఇలా వెనక్కి వచ్చి అక్కడ ఆపేశాను. ఒక అతను వచ్చి కార్ డోర్ తీసేశాడు. నాకేమో భయం వేసింది. నాకు వేసుకొని ఇంకోసారి తిప్పాలని ఉన్నాయి. ఇక్కడ మా అన్నయ్య వాళ్ళని ఇటు అటు పట్టుకొని నన్ను కొరుకుస్తున్నారు. ఇక్కడ మేమైతే ఒక బస్ ఎక్కాము. ఆ బస్ ఏంటో నేను లాస్ట్లో చూపిస్తాను. ఇక్కడైతే మాకు ప్లేస్ మంచిగా దొరికిందండి. అక్కడ వెళ్ళి కూర్చున్నాం. మా ఫ్యామిలీ ముందుకు వెళ్ళిపోయింది. ఇక్కడ చూడండి మా బన్నీ ఏం చేస్తున్నాడు. ఇదంతా చూసాక ఇక నా కడుపులో అయితే గడగడా అని ఒకటే సౌండ్ అండి. ఇక నేను అదంతా పట్టించుకోకుండా మా మమ్మీ బ్యాగ్ తీసుకొని బ్యాగ్లో ఉన్న బాక్స్లో నా స్నాక్స్ అయితే నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఇక్కడైతే నెక్లెస్ రోడ్ స్టార్ట్ అవుతుంది. అక్కడ చూడండి, ఐ లవ్ హైదరాబాద్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. ఇక దిగే సమయం దగ్గరలో ఉంది. ఇక్కడ చూడండి, మేము ఎక్కడ వెళ్ళినా వీళ్ళు బురకా వేసుకొని చాలామంది ఉంటున్నారు మా ముందే. అంతా వాళ్ళే అండి. ఇదే ఆ బస్, డబల్ బస్. బాగుంది కదా చూస్తుంటే. ఇంకా మొత్తం రౌండ్ అయితే వేసేసాను కాబట్టి ఇక ఇంటి దారిలోనే వెళ్ళిపోతున్నాను. ఇక్కడ చూడండి నేనే